హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ నేను 5:50కి అట్లా అండి బయటకు వచ్చాను. అసలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే ఆకాశము. అసలు ఇది మార్నింగ్ టైంలోనే, కానీ అప్పుడే సూర్యుడు ఎంత బాగా వచ్చాడో. అసలు అలా క్లౌడ్స్ చూస్తుంటే నిజంగా అలా ప్రశాంతంగా ఉందండి. ఎర్లీ మార్నింగ్ కదా, అసలు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది బయట. అలా పక్షుల శబ్దము, ఇంకా అసలు గాలి అయితే ఎంత ఏమంటారు, చల్లగాలి వస్తుంది. అసలు చాలా వస్తుంది గాలి. అసలు చాలాసేపు అండి నేను అలా ఆకాశంకి వెళ్ళి చూసుకుంటూ అలా కూర్చుండిపోయా. అంత బాగా నచ్చింది నాకైతే ఈరోజు మార్నింగ్. ఎందుకంటే అలా క్లౌడ్స్ అలా చూస్తూ ఉంటే ఏదో దగ్గరికి వెళ్ళిపోయినట్టు అదో టైప్ ఫీలింగ్ వచ్చిందనమాట. మంచిగా అనిపించింది నాకు అట్లా ఇట్లా ఆకాశంకి వెళ్ళేసి చూడడము. మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో ఇంకా ఏమంటారు స్టార్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అట్లా చూస్తూ పడుకుంటే నాకు చాలా ఏమంటారు పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నా మైండ్ మంచిగా అనిపిస్తుంది. మీకు కూడా అలా ఇట్లా చూడడం ఇలాంటివి ఇష్టమా? ఎవరెవరికి ఇష్టమో కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను కొంచెం వీడియో తీసుకున్నాను అనమాట. అలా నేను టీ తాగుతూ అలా కూర్చొని కాసేపు చూశాను, ఇంకా చాలాసేపు చూశాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా తర్వాత ఇంకా మార్నింగ్ అంతా పని అంతా చేసేసుకొని ఇంకా తర్వాత టిఫిన్స్ అన్నీ అయిపోయాక మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఇంకీరోజు పప్పును బీరకాయ ఫ్రై చేద్దామని చేస్తున్నాను అనమాట. అసలు సమ్మర్ కదా, అసలు ఆ కర్రీస్ అంటేనే అసలు ఎందుకో తినాలనిపించట్లేదు. కర్రీస్ ఏమంటారు, చారు ఏదన్నా రసం కానీ చారు కానీ పప్పు కానీ లిక్విడ్ టైపే తినాలనిపిస్తుంది. సమ్మర్ కదా, ఏమంటారు ఫ్రైలు అలాగా అంత ఇష్టంగా తినబుద్ధి అవ్వట్లేదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా అండి? ఇంకా వంట చేస్తున్నాను అనమాట. ఇంకొకటి టిప్ అండి కిచెన్ది ఏంటంటే, మామూలుగా మనము పప్పు కర్రీస్ చేసుకుంటాం కదా, అదేంటంటే అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసము. ఏదైనా పప్పు కానీ కొంచెం రోస్టెడ్ చేసి రోస్టెడ్ చేసి కాసేపు నానబెట్టేసి కర్రీస్ చేసుకుంటే అసలు చాలా బాగా టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. మంచిగా ఉంటుంది అలా రోస్టెడ్ చేసుకుంటే. కందిపప్పుకి కానీ పెసరపప్పుకి కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మీరే చెప్తారు. నాకైతే అలా ఇష్టం. ఇక్కడ నేను ఏంటంటే ఎర్రపప్పు చేస్తున్నాను అనమాట. ఎప్పుడు పెసరపప్పుతో చేస్తాను, సమ్మర్ కదా పెసరపప్పు చేస్తాను. కందిపప్పు కొంచెం తక్కువ వాడుతున్నా, ఎందుకంటే వేడి కదా అండి, అందుకని కొంచెం తక్కువ వాడుతున్నాం. సర్లే ఎప్పుడు పెసరపప్పే కదా అని చెప్పి ఇంక ఈరోజు ఎర్రపప్పు వేసి టమాటా వేసి చేస్తున్నాను అనమాట. ఎర్రపప్పు కూడా నాకైతే చాలా ఇష్టం టేస్ట్కి. ఈ పెసరపప్పు టమాటా కంటే ఎర్రపప్పు టమాటా టేస్ట్ అంటే ఇష్టం నాకు. కానీ ఎక్కువ తినకూడదు అంటారు ఎర్రపప్పు, కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఏం కాదు కదండి. ఇంకా పప్పు అయిపోయిందనమాట. ముందుగానే నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేసుకుని ఇంకా లంచ్ అయిపోయాక ఇంకా మా వారుండి మొక్కలు నాటుతున్నారనమాట. ఇక్కడ కృష్ణ తులసి ఉన్ను బ్రహ్మకమలము. ఏంటంటే ఒక తెలిసిన అక్క చెప్తూ ఉంటా కదా, ఎక్కువ పూజలు చేస్తుంది అక్క అని చెప్పి. ఆ అక్క ఏమంటారు వాళ్ళ ఇంట్లో బ్రహ్మకమలం కూడా ఉందన్నమాట. ఇంకా అక్క తీసుకో అని చెప్పి పెట్టరా బాగుంటుందని చెప్పి ఇచ్చింది. ఇంకా కృష్ణ తులసి అయితే అక్క దగ్గర చాలా ఉన్నాయని చెప్పి ఇంకా సీడ్స్ అడిగాను నేను. సో అక్క నా దగ్గర చెట్టు ఉందిరా తీసుకెళ్ళు అని అంటే ఇంకా తీసుకొచ్చుకొని పెట్టాను అనమాట. కృష్ణ తులసి లేదని చెప్పి ఇంకా మా వారితో పెట్టించాను అనమాట. ఇంకా తర్వాత స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదండి, ఇంకా అందుకని చెప్పి స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకొని వచ్చాము. ఇంకా ముందే తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ హడావిడి అవుతుందని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. ముందే వెళ్ళి తెచ్చుకున్నాం బుక్స్. ఇంకా మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయితే ఇంకా మళ్ళీ బిజీ అయిపోతుంది ఇంకా అందరికీ.
ఇంకా ఈవినింగ్ టైంలో కొంచెం మొక్కలకి వాటర్ ఇద్దామని చెప్పి పైకి వచ్చాను అనమాట. అసలు ఈ ఎండలకి ఏమో అసలు మొక్కలు చాలా ఇదైపోతున్నాయండి. చాలా ఈసారి బాగా ఎండలు ఉన్నాయి కదా, ఏంటంటే ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఏమంటారు, డ్రాగన్ మొక్క కూడా అసలు డైరెక్ట్ సన్లైట్ తగిలేసరికి ఆ కొమ్మలు అనేవి ఏంటంటే ఎల్లోయిష్ అయిపోయినాయి అనమాట. డైరెక్ట్ సన్లైట్ అయ్యేసరికి మళ్ళీ వర్షాలు పడితే నార్మల్ అయిపోతాయి అంట, గ్రీన్గా వస్తాయంట. కాకపోతే ఇప్పుడు అలా ఎల్లో అయిపోయినాయి అనమాట. ఇంకా మందారం చెట్టు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి మందారం చెట్టుకి. అసలు ఈసారి ఏమంటారు, చెట్లకు కూడా చాలా ఎఫెక్ట్ పడిపోయినవి. ఇంకా మెట్ల మీదనేమో నేను కొంచెం గడ్డి గులాబీ అంటారు కదా, పింక్ కలర్ ఏమంటారు ఫ్లవర్స్ ఉంటే అవి నేను మెట్ల మీద పెట్టుకున్నాను అనమాట మొక్కలు. సో అవి వాటికి ఇంకా నీళ్ళు వేసుకుంటున్నాను అనమాట నేను. అసలు అవి ఇట్లా బొకేలాగా వస్తాయి కదండి ఫ్లవర్స్, అసలు ఆ ఫ్లవర్స్ అలా ఓపెన్ అయ్యేసరికి మస్తు అనిపిస్తుంది నాకైతే. వాటి గురించి పక్షులు కూడా వస్తాయి తెలుసా అండి, మా ఇంటి దగ్గర చాలా వస్తాయి. ఎందుకంటే మాకు ఇందంటే ఎక్కువ వాటికి ఫుడ్ పెడుతుంది అనమాట, అలాగే ఎక్కువ వస్తాయి అనమాట. ఇంక ఈ రోజు వీడియో అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.